మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం విజయానికి సంకేతమని మెదక్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కమిటీ నాయకుడు మైనపల్లి హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చింది కావున బీసీలు అందరూ ఒకటై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని బీసీలందరూ ఉపయోగించుకోవాలని, బీసీల సత్తా చాటాలని ఆయన తెలిపారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రూపాయలతో రాజకీయం చేస్తుందని, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని, ప్రభుత్వం పడిపోయిన అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఓడిపోయామనేది జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి ఒక్క సీటు రాదు అని ఆయన తెలిపారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దారాదత్తం చేసుకున్న భారత రాష్ట్ర సమితి అని తెలిపారు. నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీ బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అతనికి తల్లి తండ్రి లేరు. అతను ఒక పంచాయత్ మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఓటం పాలైంది. ఈరోజు దేవుని దయ వలన ఎంపీ అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని పొడగొట్టద్దని అందరికి నేను చేతులెత్తి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా నేను ఇవాళ సర్వే రిపోర్ట్లు అన్ని కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. అయ్యో పాపం అనే చెప్పి ఎక్కడ పోయినా కూడా అరే నీలం మధు పాపం అంట, పాపం డబ్బులని ఖరాబ్ చేసుకుంటూ ఈ రాజకీయాలకు వచ్చి దాదాపు ఈ 5-6 సంవత్సరాల్లో 100 కోట్లు సర్వీస్ చేసిండు. ఇది నేను ఉట్టిగా చెప్పడం కాదు. నీలం మధు నాకు ఇప్పుడే పరిచయంగా నిన్న పేరిందా కలవడం ఎంపీ క్యాండిడేట్ అయినాకనే కలిసిన. కానీ అంతకు మునుపు నీలం మధు అరే నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా పటన్ చెరువుకి వెళ్ళినప్పుడు మధు గురించి చెప్తుండే. అరే కొత్తగా వచ్చిండు, రియల్ ఎస్టేట్ చేస్తుండు, డబ్బులన్నీ గంగలు కలుపుతుంటాడు, మొత్తం రాజకీయాల్లో పెడతాడు. ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇతర నాయకులు ఇలా ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇస్తా అంటారు, అవి ఇస్తా అంటారు, ఇవి ఇస్తా అంటారు, రేపు గేట్ లోపల కూడా రానేరని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇలా రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టాలా, గెలవంగానే 5 ఏళ్లు ఎంజాయ్ చేయాలి. 500కు 1000కి 2000కు మన అమాయక ప్రజలను చూసి కొంటున్నారు. దీనికి పులి స్టాప్ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2000 ఎంత వస్తాయి? 500 రూపాయలు మనకు ఆటాన కూడా పడదు. రోజు ఆటానికి ఏమొస్తుంది? ఇలా ఛాయ్ కూడా 10 రూపాయలు కావాలి. అంటే 5 సంవత్సరాలు మనల్ని కొనుక్కొని వాళ్ళు మొత్తం ఒక బిజినెస్ చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేస్తున్నారు. ఈ డబ్బులున్న వాళ్ళు ఎట్లా అంటే 200 కోట్లు పెడితే వాళ్ళకి బిజినెస్ అయిపోయింది. 1000 కోట్లు సంపాదించాలి. 1000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లు. గత ప్రభుత్వం కూడా అట్లే చేసింది. మనకు అర్థమైతలేదు వాళ్ళు ఏ స్థాయిలో ఉండే, ఏ స్థాయికి ఎదిగింది. లక్షల కోట్లకి ఎదిగిపోయింది. ఒక్కరు కాదు, మొత్తం ఫ్యామిలీ. ప్రభుత్వ స్థలాలు అమ్మేసిండ్రు, వక్ఫ్ బోర్డు భూములు ఎన్ఓసీలు ఇప్పించిండ్రు, అసైన్మెంట్ భూములు బెనామీ పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు. హైదరాబాద్ లో ప్రైమ్ ప్రాపర్టీస్ అమ్మేసింది. అవి చేసింది. ఆ లక్షల కోట్లు అప్పు చేసింది కాక లక్షల కోట్లు సంపాదించుకుంది. 20 సంవత్సరాలు మెదకోలే చూసిరుగా. 20-30 సంవత్సరాల కింద వాళ్ళది ఏముండే బ్యాక్గ్రౌండ్, డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి. ఇలా వాళ్ళు ఒక రాజు పిల్లల్లాగా, రాజు కుటుంబం లాగా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రభుత్వంలోకి దిగిపోయినా కూడా అహంకారం తగ్గలేదు. మనం గమనిస్తున్నాం. ఇలా 120 రోజులకే ఏవి పడతాయి మాట్లాడుతున్నారు. అంటే పవర్ లేని బర్దాష్ కాదా? ఇప్పుడు నేను ఓడిపోయిన ఎంత ఉందా? హ్యాపీగా ఉన్నానా లేదా? 3 మ్యాచ్లు గెలిచినా, ఒక మ్యాచ్ ఓడిపోయినా, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు. దాంట్లో ఏముంది? వాళ్ళు ఓడిపోతే అసలు ఆ ఓడిపోవడం వాళ్ళకు డైజెస్ట్ అయితలేదు. ఏది పడుతుంది అది మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఎప్పుడు దించేయాలా, ఎప్పుడు ఏం చేస్తాము, ఎప్పుడు 24 మంది టచ్ ఉన్నారు, అవసరమా? ఇది వెయిట్ అండ్ సీ. మేము 5 సంవత్సరాలు ఏం చేస్తామో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు. యూ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడుతున్నారు? మీరు ఇయ్యలే కదా, మీరు తెచ్చి కూర్చున్నబెట్టారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు? మీకేం అధికారమే లేదు మాట్లాడుతుంది. ప్రజలు మాకు ఓట్లు వేసిండ్రు. ప్రజలకు మేము డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తాం. మీరు 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్, అగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అనుకుంటా నానబెట్టి ఇంతవరకు కూడా ఎవరిని సాటిస్ఫై చేయలేదు. దళిత బంధు చూసినాం. ఎన్ని దళిత బంధులు ఇచ్చారు కాన్స్టిట్యున్సీకి? 100 దళిత బంధులు.